సో రైట్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా అటు బంజారా సంఘాలందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎస్టీ లంబాడి సంఘాలకు కూడా రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మనం మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఉన్నారు నాయకులు. అన్న ఏం చెప్తారు మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది, సో ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ ఎం వెంకటేష్ చౌహాన్, నేను గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు గిరిజన సంఘాలు సుమారు 20 సంఘాలతో జరిగేటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే, గిరిజన సంఘాలు గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మళ్ళీ అవి జరగకుండా ముందస్తుగా ఇవాళ తండాలకు నిధులు కేటాయించి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అండి ప్రజాప్రభుత్వం ఈరోజు వచ్చినాక మార్పు కనబడాలి. ఎందుకంటున్నామంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు తండాల పంచాయతీ చేసినట్టుగా తూతు మంత్రంగా చేసి మోసం చేసింది. 10 ఏళ్ళు అనుభవించి దానికి వ్యతిరేకంగా పోరాడిన తర్వాత మేమందరం కాంగ్రెస్ వైపుగా దిశగా పయనించినాం. ఈ క్రమంలో బంజారాలు 50 లక్షల మంది ఉన్నారు, వారికి ఒక మంత్రి పదవి లేదు. తండాలకు పంచాయతీలు చేసిరు కానీ నిధులు లేవు, రెవెన్యూ గ్రామ పంచాయతీలకు కేటాయించలే. ఎస్సీ కమిషన్ని సపరేట్ చేయాలని గతంలో నుంచే ఈ డిమాండ్ ఉన్నది, కానీ ఆ డిమాండ్ నెరవేరలే. మేమేం కోరుతున్నాం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమంతా కాంగ్రెస్తోనే ఉన్నాం, మా ప్రజలంతా కాంగ్రెస్కు ఏకపక్షంగా ఓటేశారు, మా జనాభా అంతా ఈరోజు కాంగ్రెస్ జెండా పట్టుకొని నడిచారు, కానీ ఇలా కాంగ్రెస్ మాకు న్యాయం చేయాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉన్నది. మేము గతంలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశం అయిపోయాక కూడా మళ్ళీ మేము చీఫ్ సెక్రటరీ గారికి అలాగే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, గవర్నర్ గారిని కూడా కలుస్తాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బంజారాల బాధ చెప్పుకోవడానికి ఒక గిరిజన శాఖకు మంత్రి లేడు. కాబట్టి సీతక్క గారికి ఇచ్చినటువంటి మినిస్టర్ మేము హర్షిస్తున్నాము. ఒక పంచాయతీరాజ్ శాఖగా, శిశు సంక్షేమ శాఖగా వారు చాలా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. వారి యొక్క ఇవ్వడానికి మేము ఎటువంటి వ్యతిరేకిస్తున్నాం, గొప్పగా హ్యాపీగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. సీతక్క గారికి ఇవ్వాల్సిందే, ఆదివాసీ సమాజం నుంచి కష్టపడి వచ్చినటువంటి ఒక అక్క, ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డకు ఇవ్వాలి. అలాగే బంజారాలకు కూడా గిరిజన శాఖను కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలు ఓటేశారు కాబట్టి వారిని గౌరవించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.